హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 57వ భాగం. తీర్థ కార్ డోర్ తెరిచి దిగి లిఫ్ట్ వైపు వెళ్ళిపోయింది. ధ్రువ్ నవ్వుకుంటూ తన బ్లేజర్ తీసి వేసుకొని ఆమె వెనుకే కదిలాడు. తీర్థ విసురుగా నడుస్తూ ముందుకు వెళ్తుంటే ఆమె వెనుకే ఉన్న ధ్రువ్ ఆమె నడక చూసి, ఏం తిప్పుకుంటున్నావే నడుంని, అబ్బా ఆ నడుంని నేను చుట్టుకునేది ఎప్పుడో అని అనుకున్నాడు. రోజు ఏదో ఒక వంకతో చుట్టుకుంటున్నావు కదరా అంది అంతరాత్మ. ఎల్లహే, మాట్లాడితే వచ్చేస్తావు అని తిట్టాడు. దెబ్బకు అంతరాత్మ మాయమైపోయింది. కారులో ఉన్న ఫైల్స్, లంచ్ బాక్స్ తమ క్యాబిన్కి తీసుకురమ్మని చెబుదామని తీర్థ బాయ్కి ఫోన్ చేస్తూ సిగ్నల్ సరిగా లేదని, లిఫ్ట్ ఇంకా కిందకు రాలేదని పక్కకు వెళ్ళింది. అప్పుడే తన స్తనద్వయం, నాభి సోయగం అందరికీ కనిపించేలా ముడుకులు దాటిన 2 పీస్ డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వస్తున్న స్టెల్లాకి లిఫ్ట్ దగ్గర ఒంటరిగా ఉన్న ధ్రువ్ కనిపించాడు. వీడొక్కడే ఉన్నాడు, ఈరోజు లేడీ బాస్ రాలేనట్లుంది, అయినా అది రోజు వచ్చి మాత్రం పీకేది ఏముంది అనుకుంటూ అతని అరచేతి వరకు కనిపిస్తున్న బ్యాండేజ్ని చూసి వేగంగా దగ్గరకు వెళ్ళి, అయ్యో బాస్, మీ చేతికి ఏమైంది అని అంటూ అతని చేతిని తాకబోయింది. ధ్రువ్ వద్దన్నట్లు ఆమెకు ఎడమ చేతిని ఎత్తి చూపించి లిఫ్ట్ రాగానే అందులోకి వెళ్ళిపోయాడు. స్టెల్లా కూడా లిఫ్ట్లోకి వచ్చి ధ్రువ్ పక్కన నిలుచుంది. లిఫ్ట్ కదులుతుంది అనే టైంకి ఎవరో చెయ్యి అడ్డుపెట్టి లిఫ్ట్ ఓపెన్ అయ్యేలా చేశారు. లిఫ్ట్లోకి ఎవరు వస్తున్నారో చూడకుండా స్టెల్లా ధ్రువ్ వైపే ఆశగా చూస్తుంది. చెయ్యి అడ్డుపెట్టిన తీర్థ లిఫ్ట్లోకి వస్తూ స్టెల్లాని చూసి పొరపాటున చేతిలో సెల్ని చేజార్చేసింది. దాంతో ధ్రువ్ కిందకు వంగి ఫోన్ తీసి తీర్థకి ఇస్తూ ఆమె పక్కన నిలుచున్నాడు. ఇప్పుడు ధ్రువ్కి స్టెల్లాకి మధ్యలో తీర్థ ఉంది. తీర్థను, ఆమె ఒంటి మీద జిగేల్మనిపించే నగలను, ఆమె ఆహార్యాన్ని, అలాగే ధ్రువ్ వంగి మరీ ఆమెకు సెల్ తీసి ఇవ్వడం చూసి స్టెల్లా ఉడికిపోతూ, ఇంకా ఎన్నెన్ని నగలు ఉన్నాయో అన్నీ దిగేసుకొని ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇది ఆఫీస్కి ఎందుకు వస్తుంది అని ఉక్రోషంగా తీర్థ వంక చూస్తుంది. స్టెల్లా చూపులు ఒక పక్క కనిపెడుతూనే ధ్రువ్ వైపు చూసింది తీర్థ. ప్రపంచంలోని కోపం అంతా అతని ముఖంలోనే నిక్షిప్తమైనట్లుగా చాలా చిరాకుగా ఉన్నాడు. మొదట్లో ఛాన్స్ ఇచ్చేసి ఇప్పుడు చిరాకు పడితే ఎలా? ఒక్కరిలో మార్పు వస్తే సరిపోదు, అది అందరిలోనూ రావాలి అని అనుకుంది తీర్థ. చేరాల్సిన గమ్యంలో లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే వాళ్ళిద్దరూ తమ క్యాబిన్కి వెళ్ళాక 12కి మీటింగ్ ఉందని, స్టాఫ్ అందరూ అటెండ్ అవ్వాలని సర్క్యులర్ పాస్ చేయించింది తీర్థ. తీర్థ వర్క్ చేయకుండా కాస్త టెన్షన్గా ఉంది. మీటింగ్ని నువ్వే హ్యాండిల్ చేయాలి అన్నప్పటి నుండి తెగ కంగారు పడుతున్నావు, అంత అవసరం లేదు, నిదానంగా ఉండు అన్నాడు ధ్రువ్. నాకు మాటలు బాగానే చెప్తావు, అదేదో నువ్వే మాట్లాడొచ్చు కదా అనుకొని అతని వంకే చూస్తుంది తప్ప ఆ మాట అనలేదు. నువ్వు నోటుతో అనకపోయినా నీ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు, కానీ శంఖంలో పోస్తేనే తీర్థానికి విలువ పెరుగుతుందని నీ మామ చెప్పాడు కదా, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అన్నాడు. ఇలా అనకపోతే ఇంకెలా అంటావులే అని అనుకుంది. మీటింగ్ టైంకి తీర్థ మామగారి క్యాబిన్కి వచ్చి, రండి మావయ్య, మీటింగ్ స్టార్ట్ చేద్దాం అంది. అప్పుడే భార్యకు ఇష్టమైన నగలు తీర్థ ఒంటి మీద చూస్తూ అలా ఉండిపోయాడు జితేంద్ర. అతని చూపుల భావం అర్థమై, క్షమించండి మావయ్య, ఇవి అత్తయ్య గారి నగలే, అయితే ఆయన వేసుకునే వరకు ఒప్పుకోలేదు అంది అపరాధ భావనగా. క్షమాపణ అవసరం లేదమ్మా, ఇవి నీకు చెందాల్సిన వస్తువులే. ఈ నగలలో నిన్ను చూస్తుంటే నా జననినే చూస్తున్నట్లు ఉంది. వాడు వాళ్ళమ్మను భౌతికంగా చూడకపోయినా ఈ వస్తువుల్లో చూసుకుంటున్నాడు. అటువంటి వస్తువులు నీ చెంతకు వచ్చాయి అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వెప్పుడూ ఇలాగే కళకళలాడుతూ ఉండమ్మా అన్నాడు చెమర్చిన కళ్ళతో. అతని ఆర్తి చూసి, అలాగే మావయ్య అని, పదండి టైం అవుతుంది అంది. సరే పదమ్మా అని జితేంద్ర కూడా మీటింగ్కి అటెండ్ అయ్యాడు. డయాస్ మీద కాంతారావు లాంటి సీనియర్ మేనేజర్స్తో పాటు జితేంద్ర, ధ్రువ్ అలాగే తీర్థ కూర్చుని ఉన్నారు.
బ్రౌన్ కలర్ బ్లేజర్, నుదుటి మీద పడుతున్న ముంగురులు, క్లీన్ షేవ్, మ్యాన్లీ లుక్తో ఉన్న ధ్రువంక కొంతమంది లేడీ స్టాఫ్ ఆశగా చూస్తున్నారు. తీర్థ మైక్ దగ్గరకు వచ్చి అందరి వంక చూస్తూ, అందరికీ నమస్కారం. నేను మిసెస్ ధ్రువదీప్. ఈరోజు మీ అందరితో మాట్లాడాలని ఇలా మీ ముందుకు వచ్చాను అని చెప్పి డయాస్ మీద ఉన్న వాళ్ళ వైపు వెనుకకు తిరిగి, మొదటగా రాజేంద్ర ప్రసాద్ గారి హయాం నుండి ఈ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంతారావు గారు లాంటి సీనియర్ మేనేజర్స్ అందరికీ నా నమస్కారం అని చేతులు జోడించి, మీ అందరి సహకారానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంది. ఆమె సంస్కారానికి పెద్దవాళ్ళందరూ ముచ్చటపడ్డారు. మేనేజర్స్ కళ్ళల్లో తీర్థ పట్ల గల భావన చూసి, అది నా కోడలు అంటే అన్నట్లుగా జితేంద్ర ఛాతీ అంగుళం పెరిగింది. వెంటనే తీర్థ స్టాఫ్ అందరి వైపు చూస్తూ, గత 2-3 రోజుల నుండి నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను కదా, అప్పుడు నేను గమనించిన విషయాలను బట్టి ఈ ఆఫీసులో కొన్ని సవరణలు చేయాలని అనుకుంటున్నాను. అవేంటో చెప్పే ముందు మీ అందరితో కొంచెం మాట్లాడాలి అని. మనం పనిచేస్తున్న చోట సంస్థ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే సంస్థ ఇంకా బాగుంటుంది. కానీ మీలో చాలామందికి ఆ బాధ్యత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. ఆఫీస్ 10కి అయితే ఎంత పర్సంటేజ్ స్టాఫ్ ఇన్ టైంలో వస్తున్నారు అని అడిగింది. దాంతో అందరూ ముఖముఖాలు చూసుకుని ఆమె వైపు చూశారు. ఆఫీస్కి వచ్చాక కూడా పని చేయకుండా చాలామంది బాతాకానీ కొడుతున్నారు. బ్రేక్ టైం కాకపోయినా కెఫేలో కూడా కొంతమంది స్టాఫ్ ఉంటున్నారు. లంచ్ టైం ఎక్కువగా తీసుకుంటున్నారు. సమయం విలువ, డబ్బు విలువ, వర్క్ విలువ మీకు తెలియడం లేదు. అది తెలియాలంటే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే, ఒకరోజు ఒక వ్యక్తి రోడ్ క్రాస్ చేస్తుంటే ఏదో వెహికల్ అతన్ని గుద్దేసి వెళ్ళిపోయింది. గాయపడ్డ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నాడు. జనమంతా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరో పుణ్యాత్ముడు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి, సారీ, అతన్ని బ్రతికించలేకపోయాం. ఒక్క 5 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే కాపాడేవాళ్ళం అన్నారు. అదే హాస్పిటల్లో ఒక ఆయమ్మ పనిచేస్తుంది. ఆమెకెవరూ లేరు. ఏదో కారణం చేత పనికి 5 నిమిషాలు లేటుగా వచ్చింది. దానికి యాజమాన్యం కోప్పడి పనిచేసిన సగం రోజుల డబ్బులు ఇచ్చేసి ఆమెను పనిలో నుండి తీసేశారు. ఆమెకు ఈ ఉద్యోగం తప్ప ఆధారం లేదు. ఇప్పుడెక్కడైనా ఉద్యోగం వెతుక్కున్నా మరో నెల గడిస్తే కానీ పూర్తి జీతం రాదు. అంతవరకు ఈ సగం జీతంతో ఎలా నెట్టుకు రావాలి అని బాధపడుతూ వెళ్ళిపోయింది. ఒక్క 5 నిమిషాలు లేట్ అయినందుకు ఒక ప్రాణం పోయింది, ఒకరు ఉద్యోగం పోయింది. కాలం ఎంత విలువైనదో చూశారు కదా. కానీ మీరంతా మీ ఇష్టానికి వస్తున్నారు. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా వర్క్ చేస్తున్నారు. పక్క వాళ్ళతో ఉప్పరి మీటింగ్స్ పెడుతున్నారు. మరీ మరబొమ్మల్లా పని చేయమని నేను అనను. 1-2 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు, తప్పులేదు. అయితే కంపెనీ మీ శాలరీని బ్రేక్ టైం, లంచ్ టైంకి కూడా కలిపే ఇస్తుంది కదా. మరి మీరు ఎక్స్ట్రా టైం తీసుకుంటే ఆ నష్టాన్ని కంపెనీ భరించాలా? అందుకే రేపటి నుండి 10 దాటాక ఎన్ని సెకనులు, నిమిషాలు, గంటలు లేటుగా వస్తే దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీ శాలరీని సెకండ్స్, మినిట్స్లో డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ దట్, ఇచ్చిన బ్రేక్ టైం, లంచ్ టైం కాక ఎన్ని సెకండ్స్, మినిట్స్ లేట్ చేస్తే దాన్ని కూడా కౌంట్ చేసి శాలరీ కట్ చేసి ఇస్తాము అంది. అలా అయితే ఎలా అన్నట్లుగా అందరూ అయోమయంగా ఆమె వైపు చూస్తున్నారు. ఏంటి కొత్త రూల్ అని మీకెవరికైనా కోపం రావచ్చు. మీకు ఫస్ట్కి శాలరీ పడుతుంది. సపోజ్ ఒకసారి ఫస్ట్కి పడలేదు, 5థ్కి కూడా పడలేదు. అప్పుడు మీకు కోపం రాదా? ఇష్టానికి పనిచేస్తూ టైంకి శాలరీ పడకపోతేనే మీకు కోపం వస్తుంది అంటే, మరి ఆఫీస్లో మీ అందరి బిహేవియర్ చూసి నాకు కోపం రావడంలో అర్థం లేదా? మీ లేట్ వల్ల ఒక రోజులో కంప్లీట్ అవ్వాల్సిన పనికి 2 రోజులు పడుతుంది. మీకు శాలరీ వచ్చేస్తుంది, కానీ నష్టం కంపెనీ భరించాలా? అందుకే ఇకపై మీ లేట్ని బట్టి శాలరీ కట్ చేసి ఇస్తాం. అలాగే ఈ ఆఫీస్లో జెంట్స్తో పోలిస్తే లేడీస్ స్టాఫ్ ఎక్కువ. ఈ విషయంలో ఆనందం కలుగుతుంది, అట్ ద సేమ్ టైం బాధ కూడా కలుగుతుంది. బాధ ఎందుకంటే ఇదివరకు ఈ ఆఫీస్ పరంగా మీరంతా చూసిన వాతావరణం గురించి అంటున్నాను. అందుకే ఇకపై అలాంటి పరిస్థితులకు ఆస్కారం లేకుండా మనల్ని మనం మార్చుకుందాం. ఎలా అంటే, ఎల్లుండి నుండి ఈ ఆఫీస్లో డ్రెస్ కోడ్ మారుతుంది.
ఇకపై ఇలాంటి సగం సగం ఉండే 2 పీసెస్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ఈ ఆఫీస్లో లేడీ స్టాఫ్కి ఎలవ్ లేదు. అలాగే జెంట్స్ కూడా తమకు నచ్చిన కలర్ కాంబినేషన్ డ్రెస్ వేసుకోవడానికి వీల్లేదు. జెంట్స్ బ్లాక్ ప్యాంట్ బ్లూ ఫార్మల్ షర్ట్ వేసుకోవాలి విత్ ఇన్షర్ట్. లేడీస్ కూడా బ్లాక్ ప్యాంట్ బ్లూ ఫార్మల్ షర్ట్ విత్ బ్లాక్ జాకెట్ వేసుకోవాలి. లేదు నా వల్ల కాదు, నేను నా అంగాంగాలు చూపించేలాంటి బట్టలే వేసుకుంటాను అంటే మరో చోట జాబ్ వెతుక్కోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడే లెటర్స్ పాస్ చేయిస్తాను. నేను అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. నాకు 2 ఇయర్స్ ఉంది, నాకు 3 ఇయర్స్ ఉంది, నన్ను జాబ్ నుండి తీయలేరు అని అనుకుంటున్నారేమో. యాజమాన్యం పెట్టే రూల్స్ని ఫాలో కాకపోతే స్టాఫ్ని జాబ్ నుండి తీసేసే రైట్ కంపెనీకి ఉంటుంది. అయినా ఎక్కడా లేని కొత్త రూల్స్ అలాగే వింత విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేయడం లేదు. ఇది మీ అందరి కనీస బాధ్యత. దాన్ని గుర్తు చేయడం, పద్ధతిగా ఉండండి అని చెప్పడం క్రైమ్ కాదు. నో చెప్పడానికి వీల్లేదు. మీకు 2 డేస్ టైం ఇస్తున్నాను. కొనుక్కుంటారో కుట్టించుకుంటారో నాకు అనవసరం. రూల్స్ మేమే మార్చాం కదా అని యూనిఫామ్స్ కూడా మేమే ఇవ్వడానికి మీ శాలరీస్ వందల్లో లేవు, వేలల్లో ఉన్నాయి. ఇప్పుడు వేసుకుంటున్న బట్టలు ఏమైనా 100కి 200కి కొన్నారా? ఇవి కూడా వేలు పెట్టే కొంటున్నారు కదా. అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టిన యూనిఫామ్ డ్రెస్సెస్ కూడా కొనుక్కోండి. ఇంత తక్కువ టైంలో ఎలా పర్చేస్ చేయాలి, టైం ఇవ్వాలి కదా అని అంటారేమో. ఆఫీస్ అయ్యాక పర్చేస్ చేయండి. రేపు సండే కదా, రోజంతా షాపింగ్కి టైం ఉంటుంది. లేదంటే చేతిలో ఫోన్ ఉంది, క్విక్ డెలివరీ మోడ్లో ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి. మీరు ఎలా అయినా షాపింగ్ చేయండి, అది నాకు అనవసరం. ఎల్లుండా అంటే మండే నుండి అందరూ నేను చెప్పిన డ్రెస్ కోడ్లోనే ఉండాలి. అలా లేకపోయినా ఈ రూల్స్ నచ్చకపోయినా రిజైన్ చేసేయచ్చు. మాకేం నష్టం లేదు. బలవంతంగా ఇక్కడే ఉండమని నేనెవరిని బ్రతిమలాడడం లేదు. ఉద్యోగాల కోసం బయట చాలామంది ఎదురు చూస్తున్నారు. వెంటనే యాడ్ ఇచ్చి కొత్త రిక్రూట్ చేసుకుంటాం. కొత్త వాళ్ళకైతే స్టార్టింగే మీ అంత సాలరీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ రకంగా కూడా మాకు లాభమే ఉంటుంది అంది. ఇంతకాలం లేనిది ఇప్పుడు కొత్తగా ఏంటి? అయినా బాస్ స్థానంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలియనట్లు, మేం మాత్రమే తప్పు చేసినట్లు బాడీ షేమింగ్లా మాకు మాత్రమే ఈ కొత్త రూల్స్ ఏంటి అని అనుకుంటున్నారేమో. మీ వాదనలో అర్థం ఉంది. అయితే ఎక్కడైనా తప్పులు జరగడం సహజం. అలాగే తప్పు ఒకవైపు మాత్రమే ఉండదు. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒకవైపు వ్యామోహం అయితే మరోవైపు అవసరం కావచ్చు. ఇలా తప్పు జరగడానికి కారణం ఏదైనా అవ్వచ్చు. అయితే ఒకరిని వేలెత్తి చూపించే ముందు మిగిలిన 4 వేళ్ళు మనల్నే చూపిస్తాయని మర్చిపోకండి. అలా అని నేను తప్పుని సమర్థించడం లేదు. ఇకపై ఆ తప్పులు జరగవు అని చెప్తున్నాను అని అంటూ తీర్థ రెక్లెస్గా చూస్తున్న స్టెల్లా వైపు చూసి మళ్ళీ అందరి వైపు చూస్తూ, గతించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరూ ముందుకు వెళ్ళలేరు. వాటితో లాభం కూడా లేదు. ఇదివరకు ఆఫీస్ అలాగే బాస్ ఎలా ఉన్నారు అన్నది మర్చిపోండి. ప్రస్తుతం ఆఫీస్ అలాగే మీ వర్క్ ఎలా ఉంది అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చు. పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు కష్టంగా భరించినట్లే మంచిగా ఉన్నప్పుడు ఇష్టంగా మార్పుని ఆహ్వానిద్దాం. అలాగే ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేశారు కదా అని ఇక వాళ్ళు అటువంటి వాళ్ళే అనే ఉద్దేశంతో చూడడం సరికాదు. ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరికీ వర్తిస్తుంది అని తీర్థ చెప్తుంటే ధ్రువ్ ఆమె వైపు విస్మయంగా చూస్తున్నాడు. అంటే నేను మారానని, ఇప్పుడు తప్పు చేయడం లేదని తీర్థ నమ్ముతుందా? అందుకే ఇలా మాట్లాడుతుందా? ఆమెకు నా గత జీవితంతో ప్రాబ్లం లేదా? అలా అయితే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఈ ఆఫీస్లో మీ ఏ ఒక్కరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ నా వల్లే మీకు ఇబ్బంది కలిగినా మీరు నిర్భయంగా చెప్పచ్చు. ఏ ప్రలోభాలకు లొంగకుండా మీరు నిజాయితీగా పనిచేస్తే మీకు అండగా మేము ఉంటాం. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. తలంచాల్సిన అవసరం అసలే లేదు. పని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. నెలంతా అన్ని విషయాల్లో గుడ్ టైమింగ్తో వర్క్ చేసిన వారిని సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఒకరికి బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అని గిఫ్ట్ కూడా ఇస్తాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం బహుమతిని ఆఫర్ చేయడం కాదు. మీ నుండి పంక్చువాలిటీ ఆశిస్తున్నామని గుర్తించండి. మీకు ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే డబ్బు కోసం తప్పుడు దారిలో వెళ్ళాల్సిన అవసరం లేదు. కంపెనీని అడ్వాన్స్ అడగండి.
కరెక్ట్ రీజన్ విత్ ప్రూఫ్ చూపించి అడ్వాన్స్ తీసుకోండి. మీ కష్టార్జితంలో కట్ చేయించుకోండి. నేను అన్ని రకాల టైమింగ్ గురించి మాట్లాడింది దాన్ని పాటించని వాళ్ళ కోసం మాత్రమే. నేను టైంకే వస్తున్నాను, అనవసరంగా అందరితో పాటు నన్ను కూడా అంటున్నారు అని పంక్చువాలిటీగా ఉండేవాళ్ళు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 25% స్టాఫ్ ఇన్ టైంకి వచ్చి కరెక్ట్గా పనిచేస్తున్నారు కదా అని 75% స్టాఫ్నే పిలిచి మీటింగ్ పెట్టడం కుదరదు. అందుకే కొత్త విషయాలు కూడా అందరికీ తెలియాలనే అందరికీ కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు బాగుంటే మేం బాగుంటాం, మేం బాగుంటే మీరు ఇంకా బాగుంటారు. సో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ముందుకు నడిపించడంలో మీ అందరి భాగస్వామ్యం ఉంటుందని ఆశిస్తున్నాను అని చెప్పి ఇక మీటింగ్ ఇక్కడితో ముగిసింది. ఇక మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి అంది తీర్థ. స్టాఫ్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే తీర్థ వెనక్కి తిరిగి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా మామయ్య అని జితేంద్రని అడిగింది. లేదమ్మా, నేనే మాట్లాడినా కూడా ఇంత బాగా చెప్పలేను. నువ్వు చాలా బాగా సూటిగా చెప్పావు అని చెప్పి వెళ్ళిపోయాడు. మిగిలిన మేనేజర్స్ కూడా తీర్థ దగ్గరకు వచ్చారు. వాళ్ళలో కాంతారావు తీర్థను చూస్తూ, చాలా బాగా చెప్పారు మేడం. టైం విషయంగా స్టాఫ్ని మార్చే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఎవరిలోనూ మార్పు రాలేదు. ఇప్పుడు మీ కఠిన నిర్ణయాల వల్ల ఆ మార్పు వస్తుందని బలంగా అనిపిస్తుంది. ఎవరు ఎలా కష్టపడినా జీతం గురించే కదా. ఆ జీతమే తగ్గించి ఇస్తారు అంటే ఎవరైనా మారక తప్పదు. ఈ మంచి మార్పు కోసమే నేను ఎప్పటి నుండో వేచి చూస్తున్నాను అన్నాడు. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్ అనేసి, నేను మీ అందరికన్నా చిన్నదాన్ని, నన్ను మేడం అని కాదు పేరు పెట్టి పిలవండి పర్వాలేదు అంది. రాజేంద్ర గారిలో ఉండే అణకువ, మంచితనం, ఇలా చాలా మంచి గుణాలు నీలో కనిపిస్తున్నాయి తల్లి. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనేసి వెళ్ళిపోయాడు కాంతారావు. అతనితో పాటే మిగిలిన మేనేజర్స్ కూడా. వెంటనే తీర్థ ధ్రువ్ వైపు చూసింది. అతను రెప్పలు వేయకుండా ఆమెనే చూస్తున్నాడు. దాంతో ఏంటి అన్నట్లుగా కళ్ళెగరేసింది. ఏం లేదు అన్నట్లుగా తల ఊపి క్యాబిన్ వైపు కదిలాడు. తీర్థ కూడా క్యాబిన్కి వచ్చి మళ్ళీ అకౌంట్స్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంది. ధ్రువ్ తన చైర్లో కూర్చొని తన పక్క చైర్లో రెడ్ సారీలో ముద్దుగా ఉన్న తీర్థను చూస్తూ ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. అతనికి చాలా ఆనందంగా ఉంది. లోపల పొంగిపోతున్నాడు. నాలో రోజు రోజుకి ఆశలు పెంచుతున్నావు తీర్థ. నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేసి నా వర్తమానాన్ని నమ్ముతున్నావని అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు నీకు నా లవ్ మ్యాటర్ చెప్పి నిన్ను పూర్తిగా పొందుతానా అని ఆతృతగా ఉంది అని అనుకుంటూ తన చైర్లో కూర్చొని ఆమెనే చూస్తున్నాడు. స్టెల్లా తీర్థ రూల్స్ విని ఇరిటేట్ అయిపోతూ, అంగాంగాలు చూపించి ఎక్కడ నీ మొగుడిని మళ్ళీ వలలో వేసుకుంటామో అని డ్రెస్ కోడ్ మారుస్తున్నావా తీర్థ? వాడిని ఆడపిల్లలకు దూరంగా ఉంచాలని చాలా కష్టపడుతున్నావు. అయితే పూర్తి చెడ్డవాడిని మంచిగా మార్చలేం, పూర్తి మంచివాడిని చెడుగా మార్చలేం. కానీ మధ్యస్థంగా ఉండే ధ్రువ్ లాంటి వాళ్ళను ఏమార్చడం చాలా ఈజీ అని అనుకుంది స్టెల్లా. తీర్థ పనిచేస్తూ తనని పట్టి చూస్తున్న ధ్రువ్ వైపు తిరిగి, ఏంటి ధ్రువ్, స్పీచ్ అయిపోయిన దగ్గర నుండి అలా చూస్తున్నావు? నేనెవరి గురించి తప్పుగా మాట్లాడలేదు కదా అని అడిగింది. నువ్వు తప్పుగా మాట్లాడావని నేను అన్నానా అని ఎదురు ప్రశ్నించాడు. అసలు ఏమీ అనలేదు, అదే ప్రాబ్లం అంది. అవునా అని సాగదీసి, ఈ రెడ్ శారీలో చాలా టెంప్టింగ్గా ఉన్నావు అన్నాడు ఈజీ చైర్లో అటు ఇటు తిరుగుతూ. ఇంకా ఉంది. ధ్రువ్ మాటలకు తీర్థ ఎలా రియాక్ట్ అవుతుంది? తీర్థ పెట్టిన రూల్స్ని స్టాఫ్ ఫాలో అవుతారా? మండే రూల్స్ పాటించిన స్టాఫ్ని తీర్థ జాబ్ నుండి తీసేస్తుందా? తీర్థ రూల్స్ నచ్చని స్టెల్లా జాబ్ మానేస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.